ఐనవోలు దేవాలయం వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఐనవోలులో కొలువుదీరిన ప్రఖ్యాత మల్లన్న దేవాలయం ఇది. స్వామి ఇక్కడ ఐనోలు మల్లన్నగా పూజలందుకుంటున్నాడు. 1000 ఏళ్ల చారిత్రక ప్రాముఖ్యతతో, అంతకు మించిన ఆర్కిటెక్చరల్ విశిష్టతతో కనిపించే దేవాలయం ఇది. పుట్టమన్నుతో పూజించే మల్లన్నను మైలారు దేవుడు అంటారు. ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలం, కోర మీసాలతో దర్శనమిస్తుంటాడు స్వామి. 1200 ఏళ్ల నాటి చరిత్ర మైలారు దేవుడిది. పూర్వం మణిమల్లాసురులనే రాక్షసులు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ వరం కోరుకోమన్నాడు. ఎర్రబొట్టు, తెల్లబొట్టు పెట్టుకునే వాళ్లతో మరణం లేకుండా వరం కోరుకున్నారు. వరగర్వంతో దేవుళ్లను, ఋషులను హింసించడం మొదలుపెట్టారు. దీంతో అందరూ కలిసి విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. ఆయన సలహా మేరకు శివుడిని కలవడంతో వారిని అంతం చేస్తానంటూ అభయమిచ్చాడట. వారిని చంపడానికే కర్ణాటకలోని మైలారు ప్రాంతంలో రాజకుటుంబంలో జన్మిస్తాడు ఈశ్వరుడు. మణిమల్లాసుర మీదకి దండెత్తిపోతాడు. వారికి ఉన్న వరం గురించి తెలుసు కాబట్టి ఎరుపు, తెలుపు కాకుండా పసుపును బొట్టుగా ధరించి యుద్ధానికి వెళ్తాడు. వారిని హతం చేస్తాడు. అయితే వారు చనిపోయే ముందు తమను అంతం చేస్తుంది ఈశ్వరుడేనని తెలుసుకొని వరం కోరుకున్నారట. స్వామి, మా పేరుతో నిన్ను కొలవాలి, మీ పాదాల కింద మా శిరస్సులు ఉండాలి అనే వరాన్ని ప్రసాదించమన్నారట. అలాగేనంటూ వారిని అంతం చేశాడట శివుడు. అప్పటి నుంచి ఇక్కడి స్వామిని మల్లు స్వామి, మల్లుగారు, మైలార్ స్వామి, మార్దాండ దేవుడు, మైలార్ లింగయ్య అంటూ పిలుచుకుంటారు భక్తులు. ఈ దేవాలయంలో స్వామి రూపం చాలా భీకరంగా ఉంటుంది. 10 అడుగుల ఎత్తు, విశాల నేత్రాలు, కోర మీసాలు, చతుర్భుజాల్లో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, పాన పాత్రలతో కనిపిస్తాడు. 2 వైపులా గొళ్ల కేతమ్మ, బలిజ మేడమ్మలు కొలువుదీరి ఉంటారు. కుడిపాదం కింద ఆయన చేతిలో చనిపోయిన మణిమల్లాసురుల శిరస్సులు కనిపిస్తాయి. 12వ శతాబ్దంలో మైలార దేవుని ఆలయంగా నిర్మించిన ఈ గుడి తరువాత కాలంలో మల్లన్న, మల్లికార్జున స్వామి ఆలయంగా మారినట్టు ఇక్కడి శాసనాలను బట్టి తెలుస్తోంది. మరో చారిత్రక కథనం ప్రకారం క్రీస్తు శకం 1118లో పశ్చిమ చాళుక్య రాజు 6వ విక్రమాదిత్యుడి దండనాయకుడైన సూరయ్య ఐనవోలు సూరేశ్వర దేవుని నిత్య ఆరాధనకు, భిక్షకుల నిత్యాన్నదానం కోసం భూదానం చేసినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. తరువాత ఈ ప్రాంతమే అయ్యన్న ప్రోలుగా, ప్రస్తుత ఐనవోలుగా మారిందని అంటారు. కాకతీయ రాజు 2వ ప్రోలుని కుమారుడు రుద్రదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని సిద్ధేశ్వర చరిత్ర వల్ల తెలుస్తోంది. ఐనవోలు మల్లన్న దేవాలయం సబ్బండ వర్ణాలకు ఆరాధ్యనీయ పుణ్యక్షేత్రం. అందుకే దేవాలయం చుట్టూ కట్టమైసమ్మ, బద్దిపోచమ్మ, భ్రమరాంబికాదేవి, ఎల్లమ్మ తల్లి ఆలయాలు కనిపిస్తాయి. సబ్బండ వర్ణాల ఇంటి ఆడపడుచు గొళ్లకేతమ్మ. ఆ దేవతను గొళ్ల కురుమలు, యాదవులు ఎక్కువగా పూజిస్తారు. స్వామివారి ప్రసాదం బండారికి చాలా ప్రత్యేకత ఉంది. బండారి అంటే పసుపు. రాక్షసుల సంహారం కోసం స్వామి పసుపునే ఆయుధంగా వాడారు కాబట్టి దీనినే ఇక్కడ ప్రసాదంగా ఇస్తారు. గొళ్ల కేతమ్మ, బలిజ మేడమ్మలతో కొలువుదీరిన మల్లన్న ముందు భాగంలో శ్వేతలింగం బాణాకారంలో కనిపిస్తోంది. అర్ధపానవట్టంలో శివుడు లింగరూపుడై కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. ఐనవోలు దేవాలయం నిండా నాటి శిల్పకళా వైభవం కనిపిస్తోంది. లోపలికి అడుగు పెట్టగానే అష్టోత్తర స్తంభాలు కనిపిస్తాయి. లోపల కాకతీయుల కాలం నాటి రకరకాల తోరణాలు ఉంటాయి. కాకతీయ ప్రోలరాజు నిద్రలో ఉన్న తన కుమారుడు రుద్రదేవుడిని పుత్ర వాత్సల్యంతో చేత్తో నిమిరాడట.
మగత నిద్రలో ఉన్న రుద్రదేవుడు నిమిరింది శత్రువు అనుకొని కత్తితో పొడిచి చంపేశాడట. అలా తన తండ్రి మరణానికి కారణమయ్యానన్న పాప భీతితో ఐనవోలు ఆలయానికి శిలా తోరణాలు నిర్మించాడని చెబుతారు. దేవాలయాన్ని అష్టభుజి ఆకృతిలో 108 స్తంభాలతో నిర్మించారు. నేల బొయ్యారం, నృత్య మంటపం దగ్గరలోని నందీశ్వరుని విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో పెద్ద బండి కార్యక్రమంలో చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రతి ఆది బుధవారాల్లో ఐనోలు మల్లన్న క్షేత్రం జాతరలా ఉంటుంది. ఒగ్గు కథలు, పట్నాలు, పూనకాలు, ఒడిబియ్యంతో చాలా సందడిగా మారుతోంది.